దేవుడే నాకు తోడై ఉంటే, దేవుడే నాకు జయమిస్తే, దేవుడే నా పక్షమునుంటే నేను రాజుగా ఉండగలుగుతానని నమ్మాడు. అట్టి విధంగానే దేవుని మార్గంలో సాగడానికి ప్రయత్నం చేస్తానంట. 29 సంవత్సరాలు రాజుగా పరిపాలన దివ్యముగా ముగించుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ వయసు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ గడిపే ఇంకా వయసు ఎంత ఉందో ఎవరు గెస్ చేయలేము. కానీ ఈ రోజు వరకు జరిగిన విషయాలు వేరు. ఈ రోజు నుంచి నీ జీవితంలో జరుగుతున్న విషయాలు వేరుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. నూతనమైన ఘట్టంలోనికి నువ్వు అడుగు పెట్టబోతున్నావు. నూతనమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. నూతనమైన దర్శనాలతో నువ్వు ముందుకి సాగిపోబోతున్నావు. దేవుడు నీ పట్ల ఎలాగో నడిపించాలనుకుంటున్నాడంటే జీవితాన్ని కూడా అందరికంటే పైన ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాడు.